దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈరోజు కూడా మనం బైబిల్ చదువుకుందాం. ప్రతిరోజు బైబిల్ చదువుట ద్వారా ధర్మశాస్త్రం మన కన్నులకు వెలుగు ఇస్తుంది, మన జీవితాలను నడిపిస్తుంది, మన పాదము తుట్టిల్లకుండా మన అడుగులను స్థిరపరుస్తుంది. దేవుని వాక్యం తప్పకుండా చదవండి. ఈరోజు చదవవలసినటువంటి లేఖన భాగములు 15వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు చదువుకుందాం. 4వ అధ్యాయం యొక్క సారాంశం: దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఎలాంటి దీవెనలు కలుగుతాయి, అనుసరించకపోతే ఎలాంటి కీడులు జరుగుతాయి, పశ్చాత్తాపపడితే ఎలాంటి ఆశీర్వాదములు వస్తాయి అనే విషయం 4వ అధ్యాయంలో చూడగలం. 5వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మరొక్కసారి మోషే వివరిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలను, కట్టడలను గైకొనాలి మరియు పిల్లలకు కూడా బోధించాలి. 3 అధ్యాయములు తప్పకుండా చదువుతారు కదూ. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.